నిర్మలమైన మనస్సుతో చేసేదేదో శుభ్రంగా ఎలా చేయాలోనని నేర్పించేది దేవుని జ్ఞానం. ఆ జ్ఞానం లేని వాళ్ళు అనవసరమైన అల్లరిని సృష్టిస్తూ ఉంటారు. ఆధ్యాత్మికత పేరుతో అల్లరిని సృష్టించి అనేక మంది ప్రజలను ప్రభువుకు దూరం చేసే కార్యక్రమాలు పరోక్షంగా జరిగిస్తున్నారు. అట్టివారు చాలా జాగ్రత్తగా ఈ సంగతులను గమనించాలని నేను మనవి చేస్తున్నాను. యోగ్యులు సమర్థులైనటువంటి వారు చేసే కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి. వారిని బట్టి సంఘం ఎంతగానో దీవించబడుతోంది. అలాంటి దైవ సేవకులను, సంస్థల నాయకులను నేను అభినందిస్తున్నాను. దేవుని పిలుపు లేకుండా, భారం లేకుండా, బాధ్యత లేకుండా, సిద్ధపాటు లేకుండా తగుదనమ్మా అంట బయలుదేరి, అదేమంటే దేవుడు నన్ను కూడా పిలిచాడు, దేవుడు దర్శనం ఇచ్చాడు, ప్రవచనం ఇచ్చాడని అనవసరంగా వారి వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవటానికి జరిగించే శబ్దాలు ఉన్నాయే, అవి క్రమపరచబడవలసిన అవసరత ఎంతో ఉన్నది. దేవుడు అల్లరికి కర్తగాడు, సమాధానానికి కర్త. అందుకని సమాధాన సేవను మనం జరిగిద్దాము. ఎంతోమంది జీవితాలను ఉద్ధరించే విధంగా సిద్ధపడి, తెలియకపోతే అనుభవజ్ఞులైన వారిని అడిగి తెలుసుకుని కొన్ని సంగతులను బోధించి ప్రపంచానికి ఓ చక్కని ఆదర్శవంతమైన సేవలను అందించాలి. అలా అందించే వారిని అభినందిస్తున్నాను. ఒకవేళ కొంచెం తెలిసి తెలియని పరిస్థితుల మధ్యలో ఉన్నవారు స్థిరపడి దేవుని సమాధానాన్ని ప్రపంచానికి వివరించి అద్భుతమైన దేవుని సేవలో ముందుకు సాగాలని ప్రోత్సహిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.